ఒకప్పుడు మన మార్కెట్‌లో ఒక సామెత ఉండేది. అమెరికన్ మార్కెట్‌కి జలుబు చేస్తే ఇండియన్ మార్కెట్‌లు తుమ్ముతాయి. లేకపోతే ఇండియన్ ఎకానమీ తుమ్ముతాదని చెప్పి ఒక వ్యంగ్యమైన ఒక కామెంట్ అయితే ఉండేది. అంటే ఇండియన్ మార్కెట్ అమెరికా మీద ఆ విధంగా డిపెండ్ అయ్యేది. ఆ విధంగా అక్కడ ఏదైనా మేజర్ ఇష్యూ జరిగితే ఇండియన్ మార్కెట్‌లు కుప్పకూలిపోయేవన్నమాట. కానీ రీసెంట్ టైమ్‌లో మనం గమనిస్తే ఇండియన్ మార్కెట్ అమెరికన్ మార్కెట్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వట్లేదు. ఇండియన్ మార్కెట్ సెల్ఫ్ సస్టైన్ అవుతున్నాయి. సెల్ఫ్ రిలయంట్‌గా ఉన్నాయి. అండ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ వేరేగా ఉంది. ఇది నేను రిపీటెడ్‌గా చాలా సార్లు మీకు చెప్పాను. అండ్ ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ కూడా మనకి వచ్చింది. 21 ఏప్రిల్‌లో యూఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆ ఫెడ్ చైర్మన్‌పై కొన్ని కామెంట్స్ చేయడం. ఆ కామెంట్స్‌ని మార్కెట్ నెగెటివ్‌గా తీసుకోవడం వల్ల యూఎస్ఏ మార్కెట్స్ 2.5% వరకు కరెక్షన్ అయ్యిందనమాట. అండ్ ఇదివరకే చాలాసార్లు మార్కెట్‌లో పానిక్ కరెక్షన్ జరిగాయి. ఇది ఇంకొకసారి కరెక్షన్ జరిగింది. ఏప్రిల్ మంత్‌లో యూఎస్ఏ మార్కెట్స్ 9% కరెక్షన్ అయ్యాయి. 1932 తర్వాత యూఎస్ఏ మార్కెట్స్ ఇంతలా కరెక్షన్ అవ్వడం అంటే ఇది ఫస్ట్ టైం అనమాట. సో యూఎస్ఏలో ఇంత ప్రెషర్ ఉంది అండ్ గ్లోబలీ కొన్ని నెగిటివ్ న్యూసెస్ ఉన్నాయి. అయినా కూడా ఇండియన్ మార్కెట్స్ 22 ఏప్రిల్ రోజున పాజిటివ్గా ఓపెన్ అయ్యేవి అండ్ పాజిటివ్గా క్లోజ్ అయ్యేవి. ఆల్మోస్ట్ 0.6% వరకు పాజిటివ్గానే క్లోజ్ అయ్యేవి. అక్కడ యూఎస్ఏ మార్కెట్ 2.5% వరకు కరెక్షన్ అయితే ఇండియన్ మార్కెట్ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ నోవర్ ఇది ఒకసారి కాదు, గతంలో 2-3 సార్లు కూడా ఇదే విధంగా జరిగింది. ట్రంప్ టారిఫ్ ఇష్యూస్ సందర్భంలో చాలాసార్లు యూఎస్ఏ మార్కెట్లో ఒక్కసారిగా కరెక్షన్స్ భారీ స్థాయిలో జరిగిన సందర్భంలో కూడా ఇండియన్ మార్కెట్ చాలా వరకు దాన్ని టోలరేట్ చేయగలిగింది. అండ్ ఇక్కడ మనం గమనించవలసిన మరి కొన్ని ముఖ్యమైన పాయింట్లు, ఇండియన్ మార్కెట్ గ్లోబలీ ఇప్పుడు ఒక అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారిపోతుంది. దానికి కారణం ఇక్కడ ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు, మోడరేట్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇక్కడ గ్రోత్ స్టోరీ. కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియాలో గ్రోత్ స్టోరీ వేరేగా ఉంది. ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇక్కడ కన్జ్యూమర్స్, వీళ్ళ ఇన్కమ్, ఇక్కడ గ్రోత్ స్టోరీ సెపరేట్గా ఉంది. సో ఆ కారణం వల్ల ఇండియన్ మార్కెట్ ఇప్పుడు ఎవరి మీద ఆధారపడడం లేదు. మోర్ ఓవర్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ గ్రోత్ స్టోరీ పరంగా కానీ ఇండియాది ఒక న్యూ ఎరా స్టార్ట్ అవ్వబోతుంది. ఇండియా ఈజ్ నో మోర్ స్లేవ్ టు ఎనీవన్ అండ్ ఇండియన్స్ ఆర్ నో మోర్ స్లేవ్స్ టు ఎనీవన్. ఇండియా అనేది కంప్లీట్గా సెల్ఫ్ సస్టైన్ అండ్ సెల్ఫ్ రిలయంట్ కంట్రీగా, ఎకానమీగా, సూపర్ పవర్గా మారబోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ డెకేడ్ కానీ నెక్స్ట్ సెంచరీ కానీ ఇండియాదే అవ్వబోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇండియాకి అనుగుణంగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మేజర్గా మీకు గ్రోత్ స్టోరీ ఎప్పుడైతే ఉంటుంది అక్కడే రిటర్న్స్ బాగుంటాయి. సో నెక్స్ట్ డెకేడ్ కానీ నెక్స్ట్ సెంచరీ కానీ ఇండియాదే అవ్వబోతుంది. అది నేను రిపీటెడ్గా చెప్పాను అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ దానికి యాడ్ ఆన్స్గా సపోర్టివ్ థింగ్స్గా ఉంటున్నాయి.